ఉంటే తప్ప ఈ భూపోరాట విజయవంతం కాదని మీరు అందరూ ఆలోచించుకోవాలి. చూస్తూ ఉన్నా మన గుర్సం నిలబడిపోతే నిజంగా పేదవారికి సహాయం చేయాలని వీళ్ళకన్నా ఒక్క ఎన్జిఓస్ అని వస్తున్నారు ఇక్కడ, ఎవరైనా వస్తున్నారా? మన గుర్సలు ఖాళీ చేయాలని ఆలోచన ఇక్కడ చుట్టుముట్టిన కాలనీలో ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్స్ అంతా కూడా ప్రయత్నాలు చేస్తారు. ఈ గుర్సలు ఖాళీ అయితేనే బాగా, లేకపోతే మా ఇల్లు డెవలప్మెంట్ కాదు, మా ప్లాట్లు అమ్ముకోవడానికి రేటు రాదు. ఈ గుర్సలు ఖాళీ చేయాలనే ఆలోచనతో భూస్వాములు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీల వాళ్ళందరూ కూడా ఉన్నారు. మన వాళ్ళ ముఖం మీద పడ్డాక మన దగ్గర సంవత్సరాలు పెట్టి బిడ్డ మీ కాళ్ళు కంటే మాకు తక్కువ కాదు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్న పద్ధతిలో మన దగ్గర నివాసాలు ఏర్పాటు చేయాలి. తప్ప ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఆయన 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటే మనకు ఏమైనా ఇస్తారా? 500 గజాలు ఇల్లుంటే మనకి ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి మన పట్టుదలతో ఇక్కడ సంసారాలు పెట్టవలసిన అవసరం ఉంది. పట్టుదలతో మనం అంతా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా చెప్పగానే ఇంటికి 2 చెట్లు పెట్టుకున్నారు. ఈ రోడ్ల పడ్డ చెట్లు పెట్టినాం. ఇదంతా కూడా మంచి లేఅవుట్లకే చేసినాం, గవర్నమెంట్ లేఅవుట్లకే చేసినాం. కాబట్టి దీని అందరూ కూడా మీరందరూ సంసారాలు చేస్తే ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి చేసుకొని చూసినారు మోడల్ కాలనీ ఎట్టుంటది, పక్కనే ఉంది చూసినారా? రాజనాయుడు కానీ పేస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పేస్ట్ చూసినారా? మన పక్కకున్న కాలనీ చూసారు కదా. అభివృద్ధి అంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల అభివృద్ధి అంటే ఎట్టుంటుంది ఆ కాలనీని మీకు ఒక ఉదాహరణ. అదే కాదు, మనం అందరం చెట్లు ఇంటింటికి చెట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఇక్కడి నుంచి నివాసం పుట్టి మనం ఎవరిని తీసేసినా ఒక్కరికి తెలిస్తే సమాచారం తెలిసినా మనం అందరం కూడా మా నాయకత్వం, మా పేదవాళ్ళు ఈ ప్రభుత్వం ఆదుకోవాలని 10 గుర్సె కాలిపోయినటువంటి గుర్సె 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తే కనుమ ఉన్న మూర్ఖులు 1 లక్ష రూపాయలు ఇప్పిస్తారట గుర్సె కాలిపోతాని ప్రచారం చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతా ఉన్నా, ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నా. ఇది పద్ధతి మార్చుకోవాలని చెప్తా ఉన్నాం. పద్ధతి మార్చుకోకపోతే మీరు ఆగమవుతారని చెప్తా ఉన్నా. ఏదేమైనా మనం అందరం కూడా ఐక్యమత్యంతో ఒకటే బాట ఒకటే మాట్లాడి సిపిఐ పార్టీ ఏ పిలిపించిన ఆ పిలుపులో భాగంగా మీరందరూ కూడా ఆ బాట మీద నిలబడితే మనం ఇక్కడ విజయం సాధిస్తాం తప్ప, లేకపోతే మనం వచ్చినట్టుగానే ఏ పద్ధతిలో వచ్చాక అదే పద్ధతిలో బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ సంసారం లేనటువంటి వాళ్ళందరూ కూడా రేపటి నుంచి మీరు మీ సంసారం మీరు వస్తున్న రోజు ఖాళీ చేసుకుని వస్తారు తప్ప మీకు ఇక్కడ గుర్సెలు ఇవ్వబడని చెప్పి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు అందరూ రావాలి. 600 వస్తేనే గుర్సెలు ఇస్తాం. ఎన్నో మీరు ఊళ్ళో మంచిగా ఊళ్ళగా వండుకుంటే కాలనీలో రేటు ఇక్కడ కష్టపడి మీకు ఏమైనా వాచ్మెన్ మేము సెక్షన్ లీడర్లు అంతా వాచ్మెన్లా ఇంకా మీద తిరుగుబాటు. మీరు ఏ లీడర్ చెప్తే నాకు గుర్సె మీరు రావాలి, ఏ లీడర్ చెప్తే గుర్సె రాదు మీరు అర్థం చేసుకోవాలి. నాతో సహా ఎవరు చెప్పి మీకు గుర్సె ఇప్పలేదు. మీరు సంసారం చేయకపోతే మీరు ఆగమైతే చెప్తా ఉన్నా. మీరు కష్టం ఇక్కడ నివాసం ఉండమని చెప్తా ఉన్నాను. లేకపోతే మా ఇళ్ళ కాడ ఉండమని చెప్పట్లేదు, లేకపోతే మాకు తోడుగా ఉండమని చెప్పట్లేదు, మా కాళ్ళు ఉండమని చెప్పట్లేదు. మీ గుర్సెలు జాగ్రత్త మీరు కాపాడుకోవాలంటే మనం కష్టంగా మన సంసారం పెట్టవలసిందే. ఇలా సంసారాలు పెట్టిన చేతుల్లో పడి ఎంతమంది ఉన్నారో సంసారం పెట్టారు. నిజంగా అందరూ పెట్టారా? అదే అనుకుంటా. మీ ఫోటో తీసేవారు, వీడియో తీసేవారు సంసారం యజ్ఞానిక చేతులు ఇవ్వండి. థ్యాంక్ యూ. అంటే వచ్చిన వాళ్ళంతా ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళంతా 100 మంది సంసారాలు పెట్టారు. అంటే కనీసం 100 మందికి పెట్టలే. అందుకే కాంగ్రెస్ మీరందరూ అర్థం చేసుకోవాలి, మీరందరూ అర్థం చేసుకోవాలి. ఆ రోజు మనం మీ నిరుపేదల గురించి పేదవారి ఇల్లు భూస్వాములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసుకుంటారు. కాబట్టి ఈ కబ్జా నుంచి కాపాడాలని ఆలోచన చేసి జనవరి 2023 మనం పోరాటానికి పిలుపునిచ్చి ఇక్కడ మనం గుర్సెలు వేయడం జరిగింది. కానీ గుర్సెలు వేసి 2 సంవత్సరాలు నాటి 3వ సంవత్సరంలో మనం నష్టా ఉన్నాం. ఇద్దరు వరకు సంసారాలు చేయలేదంటే ఇక మీరు ఎట్లా పేదవాళ్ళు అయితే మీరు ఎట్లా పెట్టి నాయకులు మొత్తం భూపోరాటం ఎట్లా సక్సెస్ అవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందరం మనమే ఉన్నాం కాబట్టి మనం అందరం ఆలోచన చేసి ఖచ్చితంగా ఇక్కడ సంసారాలు పెట్టాలి. మీరు ఇలాంటి కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు బోర్లు వేసుకున్నాం, నీళ్ళ గురించి జోలు పడితే మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక సహాయం ఇచ్చారు. ఆ ఆర్థిక సహాయంతో మనం ఇక్కడ ట్యాంకీలు నిర్మించుకుంటాం, టెంపరీ ట్యాంకీలు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మనమందరూ కూడా కలెక్టర్లు కలిసినాం, ఆర్డీఓని కలిసినాం, ఎంఆర్ఓని కలిసినాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలిసినాం, ఈ రెవెన్యూ మినిస్టర్ని కలిసినాం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరినీ కూడా కలిసి సరే మాకు పట్టాలు ఇచ్చడానికి కానీ మాకు మౌలిక సదుపాయాలు కల్పించమని అడిగినాం, మంచినీళ్ళు కరెంట్ ఇవ్వమని అడిగినాం. కానీ ప్రభుత్వానికి ఎక్కడ కనికరం లేదు.
ఈ అధికారులకు కనికరం లేదు. కాబట్టి మనమే నిర్మించుకోవాలని చెప్పి ఆలోచనతోటి మిమ్మల్ని దగ్గరకు వచ్చి జోర పడితే మీరు అందరూ కూడా ఆర్థిక సాయం చేసినారు. ఆ ఆర్థిక సాయంతో మనం అన్ని కూడా పనులు చేసుకుంటా ఉన్నాం ఇక్కడ. కానీ దీని మీద ఓడలేనటువంటి భూసారులు, కొంతమంది కుట్రదారులు, కొంతమంది ఇన్ఫార్మర్లు మనదంటున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తుంది సమాచారాన్ని అందిస్తారు. కాబట్టి ఇంటి దొంగని ఈశ్వరు కూడా పట్టుకోవాలనే పద్ధతిలో ఇంటి దొంగలు ఉంది ఇక్కడ. ఆ ఇంటి దొంగలు మనం అందరం కూడా పద్ధతి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాళ్ళు ఉండాలని తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా బాధ్యత తెలియజేస్తా ఉన్నా. మనమందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ కాళ్ళని 2026 వరకు మనం అందరం కూడా ఇల్లు నిర్మించుకోవాలి. ఇక్కడ ఇల్లు నిర్మించుకోవాలంటే మనం అందరూ సంసారం చేయాలి. అలాంటి దొంగలందరూ కూడా తగ్గిపెట్టాలి. అలాంటి దొంగలకు కూడా అవకాశం ఇవ్వద్దు. ఈ కాళ్ళు కూడా సంబంధించి 6,000 రూపాయలు ఏదైతే 8,000 ఈ సెక్షన్ సంబంధించి 6,000 రూపాయలు 10 కిలోలు బియ్యం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కానీ మనం చెప్పే తెల్లారి